ఆత్మబంధువులరా, గాలిపటం ఏమనుకుంటుంది అంటే, నేను ఎంతో ఎత్తుకుపోయాను, నేను బాగా ఎదిగాను, నాకన్నీ తెలుసు, ఈ దారము ఈ తోక లేకపోతే ఇంకా స్వేచ్ఛగా ఉండగలుగుతాను అని ఆలోచిస్తుంది. అసలు ఏంటి ఇవన్నీ తోకల్లాగా, ఈ కొక్కేల్లాగా నన్ను పట్టుకొని బంధిస్తూ ఉన్నారు వీళ్ళు బంధించకపోతే నేను ఇంకా హాయిగా ఎగరగలుగుతాను అని ఆలోచిస్తుందట. కానీ వాస్తవంగా చూస్తే ఆ దారం లేకపోతే ఏ కరెంటు వైర్లకో ఏ చెట్టుకో తగులుకొని అది కింద పడిపోయి నాశనం అయిపోతుంది. దయచేసి ఎవరైనా పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు ఏమైనా చెప్తూ ఉంటే దాన్ని మంచి మనసుతో స్వీకరించి జీవితంలో ఆచరించే విధంగా మెలగండి. లేకపోతే వీళ్ళు ఇది చెప్తా ఉన్నారు, వాళ్ళు అట్లా కంట్రోల్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇట్లాగా మమ్మల్ని అజమాయిషీ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని లాగుతూ ఉన్నారు, మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అని అనుకుంటారేమో. కానీ ఆ దారం లేకపోతే దానికి బతికే ఉండదు. పెద్దలు లేకపోతే, గురువులు లేకపోతే జీవితాలు ఎట్లాగుంటాయి అని అంటే చిందరవందరగా ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో ఒక ఏది సాధించేది అంటూ ఉండదు. పెద్దలు పరిచయం, పెద్దలు చెప్తూ ఉంటేనే మంచి మార్గం పరిచయం, గురువులు చెప్తూ ఉంటేనే మోక్షం అనేది పరిచయం. లేకపోతే అర్థకామ అంటే ఏమిటి? అర్థము అంటే సంపాదన, కామము అంటే అనుభవించడం. నువ్వు సంపాదించింది నువ్వు అనుభవించడం, దీనికి ఏమి గమ్యం అవసరం లేదు, డెప్త్ అవసరం లేదు. ఎప్పుడు మీకు ధర్మం పరిచయం అవుతుందో, తర్వాత మోక్షం పరిచయం అవుతుందో చాలా డెప్త్ వస్తుంది. బాగా వినండి, కింద చూస్తూ కాదు, స్వామీజీ వైపు చూస్తూ వినండి. మీ ఒళ్ళంతా చెవులు చేసుకోవాలి, మీ ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలి, అట్లాగా వినాలి. శ్రవణం అంటారు దాన్ని. డెప్త్ రావాలి అంటే సులభంగా మనకు కంటికి కనపడేది కాకుండా మనం కష్టసాధ్యంగా ఏదైతే సాధిస్తామో అది కనుక్కోవాలి. అప్పుడు మనకు తెలిసిందంతా ఏమిటంటే ఎదురు తిరగటము. ఎందుకంటే లోకంలో అట్లాగుంది, అంత లెక్క లేకుండా చేయటము, తప్పించుకోవటము, మన ఇష్టానుసారంగా మెలగటము, ఇదే చేస్తూ ఉంటారు అందరూ, ఎక్కువ మంది. కానీ ఆ గాలిపటాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఎత్తుకు ఎదుగుతుంది, కానీ ఆ దారం తెగిపోయింది అంటే ఏదో కరెంటు స్తంభానికో లేకపోతే చెట్టుకో ఇరుక్కొని దాని జీవితాన్ని కోల్పోతుంది. పిల్లలతనంలో మనం ఇట్లాగా ఆలోచిస్తాం, వీళ్ళు కంట్రోల్ చేయకపోతే బాగుండేది, ఈ తల్లిదండ్రులు ఈ మాటలు చెప్పకపోతే బాగుండేది, మనం స్కూల్కు డుమ్మా కొట్టేసి ఎక్కడెక్కడో తిరిగి సినిమాలకు పోయి హాయిగా ఉండేవాళ్ళము అని అనుకుంటాం. కానీ వాళ్ళు చెప్పటం వల్ల మనకు జీవితం ఒక దారిలో నడుస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు పరిచయం అయితే జీవితం ఒక క్రమశిక్షణ వస్తుంది, తర్వాత ఒక ధర్మం అనేది మనకు ఏర్పడుతుంది. ఇంకా గొప్పలు ఎవరైనా గురువులు దొరికితే అప్పుడు మోక్ష మార్గం